Hello everyone, I am Dr. Divya, General Physician, Sparsh Hospitals, Tirupati. ఈరోజు ఈ వీడియోలో మనం హైపర్ టెన్షన్ గురించి తెలుసుకుందాం. బీపీ అంటే బాడీలో బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ వల్ల కడిగే ప్రెషర్ ని బ్లడ్ ప్రెషర్ అంటాం. ఇది యూజువల్ గా అందరికి 120/80 millimeters ఆఫ్ మెర్క్యూరీ ఉంటుంది. అయితే 60 ఏళ్ల కంటే వయసు ఎక్కువ వాళ్ళలో 150/90 వరకు కూడా ఈ బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు హైపర్ టెన్షన్ అంటాము. బ్లడ్ ప్రెషర్ తగ్గితే హైపోటెన్షన్ అంటాం. ఈ బీపీ ఎక్కువ ఎవరిలో వస్తుంది? ఈ బీపీ అనేది ఎక్కువ లావుగా ఉండే వాళ్ళలో, ఎవరైతే ఉప్పు ఎక్కువ తీసుకుంటారో, ఎవరైతే రెగ్యులర్గా వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ చేయరో, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతారో, ఎవరైతే స్మోకింగ్ ఎక్కువ చేస్తారో, ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారో, ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటాం. అంటే ఎక్కువ వర్క్ చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ మనం కూర్చొని ఉండే వాళ్ళలో బీపీ అనేది ఎక్కువ వస్తుంది. బీపీ అనేది 2 రకాలు. బీపీ రావడానికి ప్రత్యేకించి కారణాలు ఏమీ లేకుండా వచ్చేదాన్ని ప్రైమరీ ఆర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. లేదా బీపీ అనేది వేరే వ్యాధి వల్ల వస్తుంది. ఎలా అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళలో వస్తుంది, లేదా కిడ్నీ ఇబ్బంది కానీ, అడ్రినల్ గ్లాండ్ ట్యూమర్స్ కానీ, ఏదైనా రీజన్ బీపీని కాజ్ చేసేటప్పుడు దీన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం. ఈ బీపీ లక్షణాలు ఎలా ఉంటాయి? యూజువల్గా బీపీ ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలు ఉండవండి. అయితే సడన్గా విపరీతంగా బీపీ పెరిగినప్పుడు కళ్ళు తిరగడం, కడుపులో వికారంగా ఉండడం, చూపు మందగించడం, గుండె దడగా రావడం, శ్వాస తీసుకునే దానికి ఇబ్బందిగా ఉండడం లాంటివి రావచ్చు.